హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎంపీ చంద్రశేఖరరావు గారు రచించిన శ్రీమతి ఒక బహుమతి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నేను బొబ్బిలి కాలేజీలో చదువుకుంటున్నప్పుడు మా రూమ్మేట్స్ అందరం కలిసి వండుకునేవాళ్ళం. నేను వంట చేసిన రోజు అందరూ సుష్టుగా తినేవారు. నా పాకశాస్త్ర ప్రావీణ్యం గురించి నీకు తెలియదు, నీకు వెరైటీ రాదు, ఎప్పుడు ఇవే వంటలు. నేనైతే రోజుకొక వెరైటీ వండుకొని తినేవాళ్ళం. ఆవురావురమని తినేసేవాళ్ళం. ఇప్పుడు నోటిలో ముద్ద దిగడం లేదు, నోట్లోకి తొయ్యాల్సి వస్తోంది. పాపం, ఈ పిల్లలకు మంచి రుచి అంటే ఏంటో తెలియదు. నేను చేసిన వంట ఒక్కసారి తిన్నారంటే మరి జీవితంలో నీ చేతి వంట తినరు. తన గొప్పతనాన్ని భార్య కాంతంకు వర్ణించాడు సుబ్బారావు. నా చేతి వంట మీరు తప్ప అందరూ ఇష్టపడతారు. మీ అన్నయ్యలు అక్కలు మా ఇంటికి వచ్చిన ప్రతిసారి నా వంటని పొగడుకుంటా వెళ్లరు అంది కాంతం. ఏదో మొహమాటానికి అంటారులే అన్నాడు సుబ్బారావు. ఏదో వంక పెట్టాలని కాకుండా మనసాక్షిగా చెప్పండి అంది కాంతం మళ్ళీ. మా వాళ్ళు వచ్చినప్పుడు ఒక వారం ఏదో బాగా వండుతావులే, వాళ్ళ చుట్టరకానికి వస్తారు కాబట్టి సరిపోయింది. ఇంకా 4 రోజులు ఇక్కడ ఉండి తిన్నారంటే తెలుస్తుంది. మనం హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఎప్పుడు చుట్టాలే కదా, ఇంతవరకు ఎవరు కూడా నా వంట బాగాలేదు అనలేదు. అందరూ ఆనందంగా తిని వెళ్తారు అంది కాంతం. నువ్వెన్నైనా చెప్పు కాంతం, నీకు నాలాగా వంట రాదు అన్నాడు సుబ్బారావు. సరే, నాకు వంట రాదని ఒప్పుకుంటున్నాను. ఒక వారం పాటు మీరు వండండి. మీ వంటల గురించి వినడమే కాని ఇంతవరకు రుచి చూడలేదు. మీరు చేస్తున్నప్పుడు చూసి నేను నేర్చుకుంటాను. తర్వాత అలాగే మీకు వండి పెడతాను అని ప్రపోజ్ చేసింది కాంతం. నాకెలా కుదురుతుంది? చాలా పనులుంటాయి నాకు. మీ పనులేమిటో చెప్పండి. కూరగాయలు ఈ వారం నేను తెస్తాను. అవసరమైతే కొంచెం ఖరీదైన ఎదురు కొట్లో కొందాం. పిల్లల చదువు, బట్టల ఇస్త్రీ, బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ పనులన్నీ నేను చూసుకుంటాను. వంట కూడా పూర్తిగా మీరు చేయనక్కర్లేదు. కూరగాయలు తరగడం లాంటి పనులు నేను చేసి అన్నీ మీకు కావలసినట్లు అమర్చి పెడతాను. అది కాకుండా అంట్లు ఎలాగో నేనే తోముతాను. 5 స్టార్ హోటల్లో చెఫ్లందరూ మగవాళ్లే. నలుడు, భీముడు వీరు కూడా మగవాళ్లే. మగవాళ్లే బాగా వంటలు చేయగలరు అంటారు కదా ఎప్పుడు. ఒక్క వారం మీరు చేయండి చూద్దాం అంది కాంతం. ఈ మాటలకు పిల్లలకు కూడా ఉత్సాహం వచ్చింది. నాన్నైతే ఏదో వెరైటీ వంటకాలు చేస్తారు కదా అనే ఆశతో ఇద్దరూ కాంతాన్ని సపోర్ట్ చేశారు. ఎలాగైతేనే సుబ్బారావు ఒప్పుకున్నాడు. ఎప్పుడైనా ఆఫీసులో అర్జెంట్ పని ఉంటే ఆ రోజు చేయనని ముందే చెప్పాడు. మగవాళ్లు వంట చేస్తే ఎన్నో లాభాలు. వంటల్లో పొడుగు వెంట్రుకలు పడవు. నేను వంట ఎలా చేస్తానో చూడు. కావాల్సినవన్నీ ముందే అందుబాటులో ఉంచుకుంటాను. నీలా పొయ్యి మీద మూకుడు పెట్టి పోపుల డబ్బా కోసం వెతుక్కోను. ఉప్పు కారం సుమారుగా వేయను, జాగ్రత్తగా కొలిచి వేస్తాను. వంటను ఇంజనీరింగ్ ఇండస్ట్రీలో ఒక ప్రొఫెసర్లా చేస్తాను. వండే విధానాన్ని 3 విభాగాలుగా విభజించి వంటను ఆడుతూ పాడుతూ చేస్తాను. చూసుకో, ఈ రాత్రికి మీకు పసందైన విందు అని సుబ్బారావు లెక్చర్ ఇచ్చాడు. సుబ్బారావు ఓవరాల్ వేసుకొని గరిట చేత పట్టుకొని స్టవ్ ముందు నిల్చుంటే ఈయన చాలా పసందైన వంటకాలు చేయబోతున్నాడని కాంతానికి నమ్మకం కుదిరింది. సుబ్బారావు ఆత్మవిశ్వాసం, హావభావాలు, వండే విధానం గురించి చెప్పిన తీరు చూస్తుంటే బాగా ఆరితేరిన వంటగాడిలా కనిపిస్తున్నాడు. ఆయన పక్కనే కాంతం కావలసిన సామాన్లు అందిస్తున్నది. మధ్య మధ్యలో టీవీలో వంటల ప్రోగ్రాంలోని చెఫ్ల నెరేషన్ చేస్తున్నాడు సుబ్బారావు. ఉల్లిపాయలు అడిగాడు, కాని వాటిని ముక్కలు చేయడం మర్చిపోయింది కాంతం. ఇలా ఇవ్వు కాంతం, సులువుగా ఎలా కట్ చేయాలో చెప్తాను అని ఉల్లిపాయలు తీసుకొని కత్తితో కటింగ్ చేయడం మొదలుపెట్టాడు. కొద్దిసేపటికే అమ్మా అని కేకవేసి చూపుడు వేలు పట్టుకొని గెంతడం ప్రారంభించాడు. కాంతం కంగారుగా ఏమైందండి అని దగ్గరకు వచ్చింది. ఉల్లిపాయలు కోస్తుంటే నైఫ్ మీద పడింది, రక్తం కారుతోంది అన్నాడు. కాంతం గబగబా ఇంత కాఫీ పొడి వేసి పట్టుకొని ఏం పర్వాలేదు, తగ్గిపోతుంది రండి అని ధైర్యం చెప్పింది. నో కాంతం, నేను ఈ మధ్య టెట్నస్ ఇంజెక్షన్ కూడా చేయించుకోలేదు. ధనుర్వాతం వస్తే చాలా ప్రమాదం. అలా ఇంజెక్షన్ చేయించుకుని వస్తానుండు అని బయలుదేరాడు. అయితే వంట నేను చేస్తానులేండి అంది కాంతం. నోనో, నేనిప్పుడు వచ్చేస్తాగా, వచ్చిన వెంటనే చేస్తాను. సుబ్బారావు తిరిగి ఇంటికి చేరుకునేసరికి 9 అయింది. అప్పటికే పిల్లలు ఆకలితో చుట్టుకుపోతున్నారు. నేను వంట చేస్తానులేండి, మీరు కూర్చోండి మరోసారి అంది కాంతం. ఏం లేదు, చిన్న దెబ్బే, ఇప్పుడు నేను రెడీ అని వంటింట్లోకి వెళ్ళాడు సుబ్బారావు. ఎలాగోలా వంట అయింది అనిపించాడు. నిద్రమొహంతో పిల్లలు తినేశారు. రుచిగా ఉందా లేదా అని చర్చకు రాలేదు.
కాని తన వంట బాగాలేదని సుబ్బారావుకు అర్థమైంది. హడావిడిగా చేయడం వలన ఇలా అయిందని సరిపుచ్చుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే మళ్లీ కాంతం అంది, మీరేం చేస్తారు గాని ఎప్పటిలాగే నన్ను చేసుకొనివ్వండి అని. నో, నథింగ్ డూయింగ్. ఈ విషయంలో రాజీ లేదు. ఈ పూట నా తడాక చూపిస్తాను అని అన్నాడు. ఉదయం పళ్ళు తోముకోవడం లాంటి తన పనులు చేసుకొని టైం చూస్తే సుబ్బారావుకి గుండె దడ ప్రారంభమైంది. గబగబా వంట పని చేశాడు. కాంతం సుబ్బారావుకు, పిల్లలకు టిఫిన్ బాక్సులు అమర్చింది. పరుగులాంటి నడకతో సుబ్బారావు బస్ స్టాప్కు వెళ్లాడు. అప్పటికే ఆఫీస్ బస్ వెళ్లిపోయిందని కిరాణా కొట్టు అబ్బాయి చెప్పాడు. సుబ్బారావుకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆఫీస్ బస్సు తప్పిపోయినా దీన్ని ఒక అవకాశంగా తీసుకోవాలి. ఈ రోజు సాయంత్రం వంట కోసం ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతాను అని అనుకున్నాడు. తిరిగి ఇంటికి వచ్చి టీవీలో వచ్చే వంటల కార్యక్రమాలు జాగ్రత్తగా చూశాడు. కాంతం దగ్గరున్న వంట గురించి పేపర్ కటింగ్ శ్రద్ధగా చదివాడు. మధ్యాహ్నం భోజనానికి భార్యాభర్తలిద్దరూ కూర్చున్నారు. టిఫిన్ బాక్స్లోని భోజనం తినడం ప్రారంభించాడు. కూర నోట్లో పెట్టుకునేసరికి షాక్ కొట్టినంత పనైంది. ఏం తక్కువైందో, ఏది ఎక్కువైందో తెలియదు గాని వెగటు పుట్టించే రుచి. సుబ్బారావు ముఖంలో విచిత్రమైన భావాలు కనిపిస్తున్నాయి. కూర బాగాలేదని బయటకు చెబితే పరువు పోతుంది. అలాగని తినలేడు. అలాగే గుటుక్ గుటుక్మని మింగుతున్నాడు. కూర నాలికకు తగలకుండా జాగ్రత్త పడుతున్నాడు. కాంతం కూర నోట్లో పెట్టుకొని యాక్ అని కక్కుకుంది. నీకు వెరైటీ వంటకాలు రావు, ఇంత మంచి రుచిగా చేసి పెడితే తినవు, నీ కర్మ అని సుబ్బారావు అన్నాడు మనసులో కూరను తిట్టుకుంటూ. మీరెన్నైనా చెప్పండి, నేను ఈ వంటకాలను తినలేను అని వంటింట్లోకి వెళ్లి ఆవకాయ తెచ్చుకుంది. అమ్మో, నేను ఈ కూర తినలేను, మీకెలాగూ నచ్చింది కదా, మీరే తినండి అని ఉన్న కూరంతా సుబ్బారావుకి వేసింది. సుబ్బారావు మింగలేక కక్కలేక అలా చూస్తూ ఉండిపోయాడు. సాయంత్రం పిల్లలు నీరసంగా స్కూల్ నుంచి వచ్చారు. మధ్యాహ్నం అన్నం తినలేక పారేశారట. ఏమీ తినకుండా సాయంత్రం వరకు అలాగే ఉన్నారు. మీ వంటలకు ఒక దండం, నన్ను చేయనివ్వండి, పిల్లలకు నేను వండి పెడతాను అంది కాంతం. దానికి సుబ్బారావు, నో, ఈ ఇంట్లో నేను తప్ప ఇంకెవ్వరూ ఈ వారం వండకూడదు. ఓకే, పిల్లలు ఆకలి అంటున్నారు కాబట్టి ఈ పూటకి హోటల్ నుంచి తెచ్చి పెడతాను అని గంభీరంగా అన్నాడు. పిల్లలు హోటల్ నుంచి ఇష్టమైనవి తప్పించుకొని సుష్టుగా తిన్నారు. ఎలాగైనా రాత్రి భోజనం రుచిగా అందరూ మెచ్చుకునేటట్లు చేయాలి, నేనేంటో నిరూపించుకోవాలి అని రకరకాల వంటల పుస్తకాలు ముందేసుకొని మరోసారి చదివాడు. రాత్రికి ఏం చేయాలో ప్లాన్ చేసుకుని తెల్ల కాగితం మీద రాసుకున్నాడు. అన్ని ఐటమ్స్ కొలతలు కొలిచి పెట్టుకున్నాడు. ప్లాన్ ప్రకారం వంటలు తయారయ్యాయి. ఈసారి ఎవరిలోనూ నిన్నటి ఉత్సాహం లేదు. అందరూ భయం భయంగా నోట్లో పెట్టుకున్నారు. మరీ చెడిపోలేదు గాని రుచిగా లేదు. ముఖంలో ఎలాంటి భావాలు లేకుండా అందరూ తినేశారు. ఇప్పుడు సుబ్బారావుకి అర్థమైంది, ఇంతకంటే తనకు చేత కాదని. చదువుకునే రోజుల్లో వండుకునేటప్పుడు పరిస్థితి వేరు. అప్పుడు జిమ్కి వెళ్లి వచ్చి ఆకలితో ఉండేవాళ్లం. ఆ ఆకలికి ఏది పెట్టినా చివరకు గడ్డైనా రుచిగా ఉండేది. మధ్య మధ్యలో తినడానికి చిరుతిళ్ళు ఉండేవి కావు. కాని ఇప్పుడు కాంతం చేసిన వంటల రుచి అలవాటైన తర్వాత నా వంటలు తినడం కష్టమే. కాని అలా అని ఒప్పుకుంటే నా గౌరవం పోతుంది. మరెలా? చివరకు సుబ్బారావుకు ఒక ఐడియా వచ్చింది. కాంతం, చెప్పడం మర్చిపోయాను, రేపటి నుంచి 4 రోజులు మా ఆఫీసులో ఆడిట్ ఉంది. నేను ఉదయాన్నే వెళ్ళాలి, సాయంత్రం రావడం కూడా లేట్ అవుతుంది. ఈ 4 రోజులు నువ్వే వండు, తరువాత నేను కంటిన్యూ చేస్తాను అన్నాడు. అలా అబద్ధం చెప్పి వంట నుంచి తప్పించుకున్నాడు. ఉదయాన్నే తొందరగా ఆఫీస్కి వచ్చి సీట్లో ఒంటరిగా కూర్చున్నాడు. సాయంత్రం అందరూ వెళ్లిపోయాక చాలాసేపు కూర్చుని ఇంటికి వెళ్ళాడు. అలా 4 రోజులు గడిచిన తర్వాత సుబ్బారావుకు గుర్తున్నా నేను వంట చేస్తాను అనలేదు. కాంతం కూడా ఈ విషయం ఎత్తడానికి సాహసించలేదు. అమ్మయ్యా, కాంతం నా వంట గురించి మర్చిపోయింది. అనవసరంగా గొప్పలకు పోయాను. కాంతం వంటలు చాలా బాగుంటాయి. ఇక ముందు తన వంటలకు వంక పెట్టకూడదు. నా శ్రీమతి నాకు దొరికిన ఒక బహుమతి అని మనసులో అనుకున్నాడు సుబ్బారావు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.